ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎంపారికల్ ఎస్టిమేషన్ మోడల్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎంపారికల్ ఎస్టిమేటెడ్ మోడల్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఎంపారికల్ ఎస్టిమేటెడ్ మోడల్ అంటే ఎంపారికల్ ఎస్టిమేటెడ్ మోడల్ ఈజ్ ద ఎస్టిమేట్ ద కాస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ బేస్డ్ ఆన్ ది పాస్ట్ ప్రాజెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఎంపారికల్ ఎస్టిమేటెడ్ మోడల్. అంటే ఏంటి? ఈ ఎంపారికల్ ఎస్టిమేటెడ్ మోడల్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఒక ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేసేటప్పుడు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే బై యూజింగ్ దిస్ ఎంపారికల్ ఎస్టిమేటెడ్ మోడల్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద కాస్ట్. ఓకే, మనం ఎస్టిమేట్ చేయగలం. కాస్ట్ని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ చేసే మోడలే ఈ ఎంపారికల్ ఎస్టిమేటెడ్ మోడల్. ఓకే, సో మనం ఈ కాస్ట్ని మనం ఎస్టిమేట్ ఎలా చేస్తామంటే, పాస్ట్ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ పాస్ట్ ప్రాజెక్ట్స్ని యూజ్ చేసుకొని మనం కాస్ట్ని ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట. అంటే మనకి ఓల్డ్ ప్రాజెక్ట్స్లో ఆల్రెడీ మనం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసి ఉంటాం కాబట్టి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కాస్ట్ మనం ఆల్రెడీ డిసైడ్ చేసాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనం న్యూ ప్రాజెక్ట్స్ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ని మనం ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అండ్ ఈ ఎంపారికల్ ఎస్టిమేటెడ్ మోడల్ ద్వారా మనం కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. మనం పాస్ట్ ప్రాజెక్ట్స్తో పాటు అలానే చూడండి, ఎఫెక్ట్ యాజ్ ఎ ఫంక్షన్స్, ఎల్ఓసి, ఎఫ్పి ఎక్సెట్రా. అంటే మనం లైన్స్ ఆఫ్ కోడ్, మనకి ఎంత కోడ్ పడుతుందో, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ పడుతుందో దాన్ని బట్టి కూడా మనం కాస్ట్ని ఎస్టిమేట్ చేస్తాం. అలానే ఫంక్షనల్ పాయింట్ని కూడా బేస్ చేసుకొని మనం కాస్ట్ని ఎస్టిమేట్ చేస్తాం. సో ఎల్ఓసి, ఎఫ్పి ఇవన్నీ మీకు మెట్రిక్స్ టాపిక్లో వచ్చే ఉంటాయి కదా. సో అందుకని నేను దానికోసం చెప్పట్లేదు. సో ఈ లైన్స్ ఆఫ్ కోడ్ని బేస్ చేసుకొని అలానే ఫంక్షన్ పాయింట్ని బేస్ చేసుకొని కూడా మనం కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే E=A+B EV హోల్ పవర్ C అనమాట. సో ఇది మీరు ఈ ఎంపారికల్ ఎస్టిమేటెడ్ మోడల్ జస్ట్ డెఫినేషన్ రాసి ఈ ఫార్ములా రాస్తే మీకు 2 or 3 మార్క్స్ పడుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు ఫార్ములా రాసిన 1 or 2 మార్క్స్ పడుతుంది. సో ఈ ఫార్ములా అనేది అంత ఇంపార్టెంట్. ఈ ఫార్ములా అయితే పక్కా రాసిరండి. ఫార్ములానే కదా అని అయితే మర్చిపోవద్దు. ఓకేనా? సో ఫార్ములా చూడండి, ఎంపారికల్ ఎస్టిమేటెడ్ ఫార్ములా ఏంటంటే E=A+B EV హోల్ పవర్ C. ఓకేనా? సో ఇది ఈ అంటే ఎఫెక్ట్. ఓకేనా? ఏ అంటే ABC అనేవి వాల్యూస్ డెరైవ్డ్ ఫ్రమ్ డేటా. ఓకే, ఈవి అంటే ఏమన్నా ఎస్టిమేటెడ్ వేరియబుల్. ఇవి ఫ్రెండ్స్ ఈ యొక్క ఫార్ములా నేర్చుకున్నా మీకు మార్క్స్ పడుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఎంపారికల్ ఎస్టిమేటెడ్ మోడల్ అంటే. ఈ ఎంపారికల్ ఎస్టిమేటెడ్ మోడల్లోనే మనకి ఇంకో మోడల్ ఉంది, అదేంటంటే కోకోమో మోడల్. ఓకే, సో ఈ కోకోమో మోడల్ అంటే ఏంటో చూద్దాం. కోకోమో మోడల్. ఓకే, సో ఈ కోకోమో మోడల్ స్టాండ్స్ ఫర్ కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. ఫస్ట్ సిఓ అనేవన్నా మనకి కన్స్ట్రక్టివ్ వస్తుంది, నెక్స్ట్ సిఓ కాస్ట్, ఎంఓ అంటే మోడల్. ఓకేనా? సో సిఓ అంటే కన్స్ట్రక్టివ్, సిఓ అంటే మళ్ళీ కాస్ట్, ఎంఓ అంటే మోడల్. ఈ కోకోమో స్టాండ్స్ ఫర్ కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. ఓకే, ఈ కోకోమో మోడల్ని మనకి బెర్రీ బొహిమ్ అనే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ 1981లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ కోకోమో మోడల్ అనేది మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే, సాఫ్ట్వేర్ యొక్క కాస్ట్ని ఎస్టిమేట్ చేయడానికే యూస్ఫుల్ అవుతుంది. ఎంపారికల్ ఎస్టిమేషన్ మోడల్ కూడా అందుకే యూజ్ అవుతుంది. దీంట్లోనే మనకి ఈ మోడల్ కూడా ఉంటుంది, కోకోమో మోడల్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి కాస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ యొక్క కాస్ట్ని మనం ఎస్టిమేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. యూజింగ్ దిస్ కోకోమో మోడల్ వి క్యాలిక్యులేట్ ద ఎఫెక్ట్ డెవలప్మెంట్ టైంని అలానే ఎఫెక్ట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎఫెక్ట్ అంటే పీపుల్స్ ఫ్రెండ్స్. సో ఒక ప్రాజెక్ట్కి కావాల్సిన ఎంతమంది స్టాఫ్ కావాలి అనేది ఎఫెక్ట్. డెవలప్మెంట్ టైం అంటే మనం ప్రాజెక్ట్ని ఎన్ని మంత్స్లో మనం కంప్లీట్ చేయగలుగుతాం.
టైం ఎంత పడుతుంది అనేది ఈ డెవలప్మెంట్ టైం. ఈ రెండింటిని కూడా మనం యూజింగ్ దిస్ కోకోమో మోడల్ క్యాలిక్యులేట్ చేయగలం అనమాట. ఓకే, అలా యావరేజ్ స్టాఫ్ సైజ్ ఎక్సెట్రా ఎఫెక్ట్ అంటే. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ కోకోమో మోడల్. ఈ కోకోమో మోడల్లోనే మనకి టైప్స్ ఆఫ్ కోకోమో మోడల్స్ ఉన్నాయి. సో మొత్తం మనకి 3 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 3 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ బేసిక్ కోకోమో మోడల్, సెకండ్ ఇంటర్మీడియట్ కోకోమో మోడల్, అండ్ థర్డ్ డీటెయిల్డ్ ఆర్ కాంప్లెక్స్ కోకోమో మోడల్. ఓకే, ఈ 3 మోడల్స్ని యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. ఓకే, సో ఒక మోడల్ సరిపోతుంది కదా, 3 మోడల్స్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు కదా. సో ఈ 3 మోడల్స్ ఎందుకు అంటే, ఫస్ట్ మోడల్ బేసిక్ కోకోమో మోడల్ అనేది స్మాల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని ఎస్టిమేట్ చేయడానికి ఈ బేసిక్ కోకోమో మోడల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఏమన్నా మీడియం ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని ఎస్టిమేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ డీటెయిల్డ్ ఆర్ కాంప్లెక్స్ కోకోమో మోడల్ అంటే లార్జ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో లార్జ్ ప్రాజెక్ట్స్కి మనకి ఈ డీటెయిల్డ్ ఆర్ కాంప్లెక్స్ కోకోమో మోడల్ని యూజ్ చేసుకొని కాస్ట్ని ఎస్టిమేట్ చేస్తాం అనమాట. ఓకే, సో అదే నేను ఇక్కడ మీకు నోట్స్గా రాశాను. సో మీరైతే చూసుకోండి. బేస్డ్ ఆన్ సాఫ్ట్వేర్ సైజ్ వి చూస్ దీస్ 3 మోడల్స్. సాఫ్ట్వేర్ సైజ్ యొక్క సైజుని బట్టి మనం ఈ 3 మోడల్స్లో ఏదో ఒకదాన్ని చూస్ చేసుకుంటాం. సో సాఫ్ట్వేర్ సైజ్ కనుక స్మాల్గా ఉందనుకోండి, మనం బేసిక్ కోకోమో మోడల్ని యూజ్ చేస్తాం. మీడియంగా ఉందనుకోండి ఇంటర్మీడియట్ కోకోమో మోడల్. కాంప్లెక్స్ అదే లార్జ్గా ఉందనుకోండి డీటెయిల్ కోకోమో మోడల్ని యూజ్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ యొక్క కాస్ట్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. రైట్, ఓకే, సో ఇవేంటో చూద్దామా. ఈ 3 మోడల్స్ ఉన్నాయి కదా, ఆ 3 మోడల్స్లో ప్రతి మోడల్కి 3 స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ 3 స్టేజెస్ ఏంటంటే ఆర్గానిక్, సెమీ డిటాచ్డ్, ఎంబెడెడ్. ఓకే, సో ప్రతి మోడల్కి 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజెస్ ఆర్గానిక్, సెమీ డిటాచ్డ్, ఎంబెడెడ్. అంటే ఇప్పుడు బేసిక్ కోకోమో మోడల్లో 3 స్టేజెస్ ఉంటాయి, ఇంటర్మీడియట్ కోకోమో మోడల్లో 3 స్టేజెస్ ఉంటాయి, కాంప్లెక్స్ కోకోమో మోడల్లో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. అవేంటంటే ఆర్గానిక్, సెమీ డిటాచ్డ్, ఎంబెడెడ్. ఓకే, సో ఈ ఆర్గానిక్, సెమీ డిటాచ్డ్, ఎంబెడెడ్ అంటే స్టేజెస్ ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, మనకి బేసిక్ కోకోమో మోడల్ మనకి స్మాల్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తాం కదా. సో ఏ ప్రాజెక్ట్ అయినా స్మాల్ ప్రాజెక్ట్ అవని, బిగ్ ప్రాజెక్ట్ అవని, మీడియం ప్రాజెక్ట్ అవని, ఒక ప్రాజెక్ట్ని మనం మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాం. ఓకేనా, సో ఒక ప్రాజెక్ట్ని మనం స్మాల్ మాడ్యూల్స్గా డివైడ్ చేసిన తర్వాత ఆ మాడ్యూల్ సైజుని బట్టి ఈ ఆర్గానిక్గా, సెమీ డిటాచ్డా, ఎంబెడెడా అనేది చెప్తుంది. చూడండి ఇక్కడ మీకు టేబుల్లో అయితే అర్థమవుతుంది. సో ఆ మాడ్యూల్ 2 to 50 KLOC అంటే 2 to 50,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, ఆర్గానిక్ని యూజ్ చేస్తాం. అదే 50 to 300 KLOC లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ కోడింగ్ సెమీ డిటాచ్డ్ని యూజ్ చేస్తారు. ఓవర్ 300 KLOC ఉంటే ఎంబెడెడ్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఈ ఆర్గానిక్లో మనకి స్మాల్ సైజ్ ప్రాజెక్ట్స్ ఉంటుంది, అలానే ఎక్స్పీరియన్స్ పీపుల్స్ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను మీకు రాసాను చూడండి, స్మాల్ ప్రాజెక్ట్ని ఈ ఆర్గానిక్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాస్ట్ని. ఇక్కడ స్టాఫ్ అనేవాళ్ళు టీమ్ మెంబర్స్ అందరూ గుడ్ ఎక్స్పీరియన్స్ టీమ్ మెంబర్స్ ఉంటారు. ఓకేనా, ఇది ఆర్గానిక్. సెమీ డిటాచ్డ్ వచ్చేసరికి ఏమన్నా ఇది లిటిల్ కాంప్లెక్స్గా ఉంటుంది, అంటే మీడియం మాడ్యూల్స్కి ఈ కాస్ట్ ఎస్టిమేషన్ కోసం చూస్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ అన్ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉంటారు. ఓకేనా, అన్ఎక్స్పీరియన్స్ స్టాఫ్ డెవలప్ చేస్తారు ప్రాజెక్ట్ని. ఓకే, ఎంబెడెడ్కి వచ్చేసరికి ఉన్న టైట్ అంటే చాలా లార్జ్ ప్రాజెక్ట్స్ అంటే లాంగ్ మాడ్యూల్స్కి ఈ ఎంబెడెడ్ని యూజ్ చేసుకొని కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే సెమీ డిటాచ్డ్ మీద, ఆర్గానిక్ మీద వెరీ హార్డ్గా ఉంటుంది మాడ్యూల్ అనేది. సో స్ట్రాంగ్ టీమ్ మెంబర్సే డెవలప్ చేయాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ 3 స్టేజెస్ కోసం. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏంటి, బేసిక్ కోకోమో మోడల్ కదా. సో ఈ బేసిక్ కోకోమో మోడల్ అంటే ఏంటో చూడండి. బేసిక్ కోకోమో మోడల్ మనకి స్మాల్ ప్రాజెక్ట్స్లో యొక్క కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్విక్గా అలానే రఫ్ క్యాలిక్యులేషన్సే చేస్తాం. ఓకేనా, యూజింగ్ టు క్యాలిక్యులేట్ కాస్ట్, సైజ్, ఎఫెక్ట్, ఈ మూడింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఈ బేసిక్ కోకోమో మోడల్ని యూజ్ చేసుకొని. సో ఈ కాస్ట్ని, సైజ్ని, ఎఫెక్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఫార్ములాస్ ఏంటంటే చూడండి,
we calculate cost of software by using these two formulas యూజ్ చేసుకొని మనం కాస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే డెవలప్మెంట్ టైంని కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది చూడండి, E=AB × KLOC పవర్ ఆఫ్ BB. సో ఇదేంటంటే ఎఫెక్ట్ని క్యాలిక్యులేట్ చేసినందుకు, సో డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేసేటందుకు D=CB × E⁻DB. ఓకే, సో ఈ టూ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం ఎఫెక్ట్ని అలానే డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ E అంటే ఎఫెక్ట్, AB BB అంటేనేమన్నా కాన్స్టెంట్ వాల్యూస్, KLOC అంటే ఏంటి అంటే 1000 లైన్స్ ఆఫ్ కోడ్. ఓకేనా, మనం కోడ్ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉందో అక్కడ ఇది వేయాలన్నమాట. అంటే ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ నంబర్ వేయాలి. ఇక్కడ D అంటే డెవలప్మెంట్ టైం, CDBB అంటేనేమో కాన్స్టెంట్ వాల్యూస్, E అంటేనేమన్నా ఎఫెక్ట్. ఓకేనా, సో ఇక్కడ వచ్చిన ఎఫెక్ట్ ఇక్కడ మనం వేయాలి. సో మీకు ఇక్కడ AB BB CB DB అనేవి కాన్స్టెంట్ వాల్యూస్ కదా. సో ఈ కాన్స్టెంట్ వాల్యూస్ మనం ఎలా వేస్తాము అంటే చూడండి, ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చాడు కదా, ఈ టేబుల్ని బేస్ చేసుకొని AB అంటే 2.4, సో ఈ నెంబర్స్ ఇక్కడ వేస్తాం అనమాట. ఓకే, సో ఇదైతే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఫార్ములాస్ వరకు గుర్తుపెట్టుకొని ఈ టేబుల్ వరకు రాస్తే సరిపోతుంది. ఓకేనా, the effect is measured person months and development time formula is measured in months. okay, so ఈ ఎఫెక్ట్ని మనం, ఈ ఎఫెక్ట్ అంటే ఏంటి, పీపుల్స్ అని చెప్పాను కదా. సో మనకి ఎంతమంది పీపుల్స్ కావాలో ఎస్టిమేట్ చేస్తాం. సో ఈ ఎఫెక్ట్ అనేది మంత్స్తో ఇన్ని పర్సన్స్ ఇంత మంత్స్ మనకి కావాలి అని మెజర్ చేసిద్ది అనమాట. ఓకే, సో మీరైతే జస్ట్ ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకొని ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, అండ్ ఈ టేబుల్ రాయండి. సో మీరైతే క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, సో ఇది బేసిక్ కోకోమో మోడల్ ఫ్రెండ్స్. అండ్ ఏంటి, ఇంటర్మీడియట్ కోకోమో మోడల్. సో ఈ ఇంటర్మీడియట్ కోకోమో మోడల్ మనకి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కోకోమో మోడల్. ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే calculate the effect based on the lines of code and 15 cost types. సో మనకి ఇంటర్మీడియట్ కోకోమో మోడల్ మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే క్యాలిక్యులేట్ ది ఎఫెక్ట్ అంటే పీపుల్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము. అలానే 15 కాస్ట్ డ్రైవ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఇంటర్మీడియట్ కోకో మోడల్లో మనకి 15 కాస్ట్ డ్రైవ్స్ ఉన్నాయి. ఆ 15 కాస్ట్ డ్రైవ్స్ని బేస్ చేసుకొని మనం ఈ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ దిస్ మోడల్ కెన్ బి యూజ్డ్ టు మీడియం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. సో ఇట్ కెన్ డిఫికల్ట్ టు కంపేర్ బేస్డ్ కోకోమో మోడల్. ఓకే, సో బేసిక్ కోకోమో మోడల్ మీద ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది కాస్ట్ని మనం ఎస్టిమేట్ చేయడానికి. ఇది మీడియం ప్రాజెక్ట్స్కి మనం యూజ్ చేస్తాం అనమాట. సో చూడండి, by using these cost types we can easily calculate and very effectively to calculate the effects of project, and 15 cost drives get 6-point scale ranging from very low to extra high. సో ఇదంటే ఏంటంటే మనం ఈ ఇంటర్మీడియట్ కోకోమో మోడల్లో మనకి 15 కాస్ట్ డ్రైవ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఆ 15 కాస్ట్ డ్రైవ్స్ని మనకి 6-point స్కేల్గా రేంజ్ చేశారు. అదేంటంటే లో టు ఎక్స్ట్రా హై లాగా మనకి రేంజ్ చేశారు. సో వెరీ లో, నార్మల్, హై, వెరీ హై, ఎక్స్ట్రా హై. సో ఇలా అయితే ఈ 6-point స్కేల్ లాగా మనకి ప్రిపేర్ చేసి ఇచ్చాడు ఫ్రెండ్స్. సో మనకి ఆ 15 కాస్ట్ డ్రైవ్స్ ఏంటవి అంటే, సో ఇక్కడ చూడండి, ఆ 15 కాస్ట్ డ్రైవ్స్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. అదేంటంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్రొడక్ట్ యాట్రిబ్యూట్. ఈ ప్రొడక్ట్ యాట్రిబ్యూట్లో మొత్తం మనకి 3 కాస్ట్ డ్రైవ్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ ఏంటంటే పర్సనల్ యాట్రిబ్యూట్. ఈ పర్సనల్ యాట్రిబ్యూట్లో కూడా మనకి చూడండి 5 కాస్ట్ డ్రైవ్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ ప్రాజెక్ట్ యాట్రిబ్యూట్. దీంట్లో కూడా మనకి 3 కాస్ట్ డ్రైవ్స్ ఉన్నాయి. సో మీరు ఈ ఇంటర్మీడియట్ కోకోమో మోడల్లో అయితే ఖచ్చితంగా ఈ 15 కాస్ట్ డ్రైవ్స్ అయితే రాయాలి. సో ఇవి మాత్రం పక్కా రాయాలి. సో ఇవి అయితే మీరు చూసుకోండి. అండ్ ఫోర్త్ వన్ ఏంటి, కంప్యూట్ యాట్రిబ్యూట్. దీంట్లో మనకి 4 కాస్ట్ డ్రైవ్స్. సో ఈ 15 కాస్ట్ డ్రైవ్స్ ఉన్నాయి కదా. సో ఈ 15 కాస్ట్ డ్రైవ్స్ అయితే ఎగ్జామ్లో అయితే మీరు రాయాల్సిందే. సో ఇవైతే మీరు చూసుకోండి.
అండ్ ఈ 15 కాస్ట్ డ్రైవ్స్ని యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఇంటర్మీడియట్ కోకోమో మోడల్లో మనం ఈ 15 కాస్ట్ డ్రైవ్స్తో పాటు మనకి ఎఫెక్ట్ అలానే డెవలప్మెంట్ టైంని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఒక టేబుల్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇవే ఆ ఫార్ములాస్ E = AI KLOC పవర్ ఆఫ్ BI, ఇది ఎఫెక్ట్కి. అలానే D = CI EI పవర్ ఆఫ్ DI. సో ఈ 2 ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం ఎఫెక్ట్ని అలానే డెవలప్మెంట్ టైంని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ AI BI CI DI అంటే సో ఇక్కడ ఉన్నాయి కదా, సో వీటిని బేస్ చేసుకొని మనం ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఈ ఫార్ములాస్లో వాటిని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మీరైతే క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. సో ఇది ఇంతవరకు ఈ ఫార్ములాస్ వరకు రాసి ఈ టేబుల్ వరకు రాస్తే సరిపోతుంది. ఇదే ఇంటర్మీడియట్ కోకోమో మోడల్. థర్డ్ వన్ ఏంటి, కాంప్లెక్స్ కోకోమో మోడల్. సో ఈ కాంప్లెక్స్ కోకోమో మోడల్లో మనం ఎందుకు యూజ్ చేస్తాం, లార్జ్ ప్రాజెక్ట్స్ యొక్క కాస్ట్ని మనం ఎస్టిమేట్ చేయాలంటే ఈ కాంప్లెక్స్ కోకోమో మోడల్ని యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఈ కాంప్లెక్స్ కోకోమో మోడల్లో ఇంటర్మీడియట్ కోకోమో మోడల్లో ఉన్న ఆల్ క్యారెక్టరిస్టిక్స్ మనకి ప్రెసెంట్ అవుతాయి. అంటే ఈ 15 కాస్ట్ డ్రైవ్స్ మనకి యూస్ఫుల్ అవుతాయి. అంటే ప్రతి స్టెప్లోనూ మనం ఈ 15 కాస్ట్ డ్రైవ్స్ని యూజ్ చేసుకొని మనం కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే అనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, ఇలా మనకి SDLC లైఫ్ సైకిల్లో మనకి మొత్తం 5 phases ఉన్నాయి కదా. ఏంటవి, అనాలిసిస్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, మెయింటెనెన్స్ అని. సో ఇలా 5 స్టేజెస్లోనూ ప్రతి స్టేజ్లోనూ మనకి ఈ 15 కాస్ట్ డ్రైవ్స్ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో అందుకే ఆన్ ఎవ్రీ స్టెప్ వీ అప్లై 15 కాస్ట్ డ్రైవ్స్ టు డిటర్మైన్ ద ఎఫెక్ట్ డెవలప్మెంట్ టైం అండ్ కాస్ట్ని మనం ప్రతి స్టెప్లోనూ 15 కాస్ట్ డ్రైవ్స్ని యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే అదే మనకి కాంప్లెక్స్ కోకోమో మోడల్ అవుతుంది. సో ఆ 6 phases ఇక్కడ రాశాను. సో ఇవే ఫ్రెండ్స్, దీంతో మీకు కోకోమో మోడల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు మీరు రాస్తే మీకు ఎగ్జామ్లో 15 out of 15 పక్కా పడుతుంది. సో ఇదైతే మీరు పక్కా నేర్చుకొని, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇదైతే నేర్చుకోండి. థ్యాంక్ యూ.